ఐపీఎల్ 2020లో హైదరాబాద్ విజయాల పరంపర కొనసాగుతుంది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ వైభవ్ ధనాధన్ ఆటతో సెంచరీ బాధేశాడు. దీంతో 20 ఓవర్లో రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లో యషాన్ మలింగా 2, ప్రఫుల్ హంగే, పాట్ కమిన్స్, సాకిబ్ హుసేన్, నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడింది. అభిషేక్ శర్మ, ఇషాన్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ స్పోర్ట్స్పై తాజా సమాచారాన్ని అందిస్తారు. విజయ్. రవి, ఈ రోజు క్రికెట్ ప్రియులకు నిజంగా కన్నుల పండుగ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 2 మ్యాచ్లు చూసుకుంటే 2 మ్యాచ్ల్లోనూ హై స్కోర్ అయితే నమోదైంది. ముఖ్యంగా మన హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో ఈరోజు హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ సాధించింది. విక్టరీతో కంటిన్యూగా 4వ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో కూడా 3వ స్థానానికి అయితే చేరింది. అలాగే ముందుకు వెళ్ళడానికి ఏదైతే ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి కూడా దారి సుగమం చేసుకుంది. మరి ఇంకా 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్లే పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మొట్టమొదటిగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ సూర్యవంశీ ఈ రోజు చెలరేగి ఆడాడని చెప్పవచ్చు. కేవలం 36 బంతుల్లోనే ఈ రోజు సెంచరీ చేశాడు. వీటిలో 12 సిక్స్లు 5 4ల సహాయంతో 103 పరుగులు చేశాడు. అలాగే ధ్రువ్ జురేల్ 51 పరుగులు 35 బంతులు చేశాడు. పెరీరా 33 పరుగులు చేశాడు. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ ముందు భారీ పెట్టింది. 2 రైట్.